బట్ యూ కేమ్ వెరీ స్ట్రాంగ్. అంటే చాలామంది కొంతమంది ఎలిమినేషన్ తర్వాత దాన్ని తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎలిమినేషన్ అదేంది, ఎలిమినేషన్ అవ్వడం ఏంది అంటే స్కోప్ ఉంది కదా, అందరూ మీరే విన్ అవుతారని అనుకున్నాం మేము అందరము, మీకు కూడా తెలుసు ఆ విషయం. బట్ ఇదంతా జరిగిన తర్వాత ఇంత నార్మల్గా అయిపోయారు. సో కానీ తెలుగు ప్రజల్లో ఒకసారి మీరు నచ్చి ఫ్యాన్స్ అయిపోయారు, మిమ్మల్ని దగ్గర చేసుకున్నారంటే అందరు అబ్సల్యూట్లీ డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు ఇక్కడ నిజంగా. అంటే తెలుగు వాళ్ళకు ఉన్న గొప్పతనం అది నేను చెప్పదలుచుకుంది అది అనమాట. సో ఈ మొత్తం ఇండియన్ ఐడల్ సీజన్ 3 మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ప్రతి పర్ఫార్మెన్స్కి నీకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి మీకు. సో ఎప్పుడు పర్ఫామ్ చేసినా మీ దాంట్లో అసలు ఎలాంటి మిస్టేక్స్ తీయడం కానీ జరిగేది కాదు, జస్ట్ లిటిల్ పిచ్చెస్ అని సో సంథింగ్ చెప్పేవారు తమన్ గారు. ప్రతి ఒక్కళ్ళు అంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చిన తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఒకసారి మీరు ఎలిమినేట్ అని చెప్పినప్పుడు మీకు ఫీలింగ్ ఎలా ఉండింది? అంటే ఈజ్ ఇట్ ట్రూ అని అనిపించిందా, లేదంటే మేబీ అయి ఉండొచ్చు అని అనుకున్నారా? సో ఇది ఇట్స్ అన్ఫేర్ అనుకున్నారా, ఎలా అనిపించింది? నాకు అది ఏమనిపించలేదండి. నాకేమనిపించిందంటే ఆ రోజు బేసిక్లీ జడ్జెస్ ఇచ్చిన పాటల్ని ఛాలెంజ్గా తీసుకొని అందరూ కంటెస్టెంట్స్ పాడాలనేదే ఆ రోజు ఆ షూట్ ఆ స్పెసిఫిక్ ఎపిసోడ్కైన కాన్సెప్ట్ అదే. అక్కడ చూస్తే అందరూ అబ్సల్యూట్లీ ఫినామినల్గా పర్ఫామ్ చేశారు, అందులోనూ ఛాలెంజింగ్ సాంగ్స్. నాకు సెమీ క్లాసికల్ పాటలు అంత అలవాట్లేదు, ఎందుకంటే నాకు కొంచెం ట్రైనింగ్ తక్కువ కాబట్టి అలాంటి సాంగ్స్ నేను చేయగలుగుతానా లేదా నా అనుమానం ఉన్నప్పుడు అంతమంది అంత సులువుగా పాడేస్తున్నారన్నప్పుడు ఇట్ ఈస్ అ వెరీ కమెండబుల్ థింగ్. సో అంత టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏదైనా జరగచ్చు అన్న ఒక మైండ్ సెట్లోనే ఉన్నాను. అండ్ ఏం జరిగినా ఇవాళ ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా కూడా అబ్సల్యూట్ 100% ఇవ్వాలి. ఏ ఒక రిగ్రెట్ ఉండకూడదు. మళ్ళీ ఆలోచించి అరే ఈ పాట ఇలా చేసుంటే ఇంకా బాగుండేదా, ఇది ఇలా పాడే ఉంటే ఇంకా బాగుండేదా అని ఆలోచించకుండా ఒకేసారి ఉన్న ఎనర్జీ, ఉన్న హార్డ్ వర్క్, వేసిన ఎఫర్ట్ అన్నిటినీ ఆ స్టేజ్లో వి జస్ట్ హ్యావ్ టు ప్రొడ్యూస్, వి జస్ట్ హ్యావ్ టు ఛానల్ దాట్ ఎఫర్ట్ ఇన్ టు దాట్ పర్ఫార్మెన్స్ అనేది ఆ ఒక మైండ్ సెట్లోనే నేను వెళ్ళి పర్ఫామ్ చేశాను. నాకైతే చాలా తృప్తి అనిపించింది నా పర్ఫార్మెన్స్. బట్ యు ఆఫ్టర్ ఎలిమినేటెడ్ అందరూ అన్ఫేర్ జడ్జ్మెంట్ అలా ఉంటుందా నిజంగా? మన అంటే ఎలా అంటే ఐ థింక్ దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఎందుకంటే జడ్జ్మెంట్ అనేది మాత్రం కాకుండా ఇప్పుడు అంతమంది బాగా పాడుతుంటే చిన్న చిన్న విషయాల్లో ఇప్పుడు మీరు చెప్పారు కదా పిచ్చింగ్ ఇష్యూస్, లిరిక్, అలాంటి చిన్న చిన్న విషయాల్లో మార్క్స్ తగ్గుతాయి. బికాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ అ కాంపిటీషన్. అండ్ ఎంతగా సోల్ ఉన్నా కూడా టెక్నికాలిటీస్ కూడా గమనిస్తారు. సో అన్ని రకాల్లో చూస్తున్నప్పుడు మార్క్స్ దాన్ని బట్టే వేస్తారు. అండ్ దే ఆల్సో హ్యావ్ సర్టన్ కైండ్ ఆఫ్ క్వర్క్స్. ఈ పాటలో ఇలా ఉండుంటే బాగుండేది. అండ్ సర్టన్ పీపుల్ విల్ హ్యావ్ సర్టన్ ప్రెఫరెన్సెస్ ఫర్ సాంగ్స్. సమ్టైమ్స్ ఇప్పుడు ఒక స్పెసిఫిక్ సాంగ్ ఒక జడ్జికి చాలా ఇష్టమైందంటే దే విల్ బి వెరీ స్పెసిఫిక్ అబౌట్ వాట్ దే వాంట్ ఫ్రమ్ దాట్ సాంగ్ అనేది. అండ్ ఐ థింక్ అది కూడా వాళ్ళ తరపు నుంచి చూస్తే న్యాయమే. బట్ ఆల్ దిస్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్. అండ్ దెన్ చిన్న చిన్న తేడాల్లో మార్క్స్ వస్తున్నప్పుడు అండ్ ఎలాగో ఫార్మాట్ బట్టి చూస్తే ఎలాగో బై ఇప్పుడు వేరే దారి లేకుండా ఎలిమినేషన్ జరిగే తీరాలన్నప్పుడు దెర్ హ్యాస్ టు బి ఎ డిసిజన్ మేడ్. సో అలా అయినప్పుడు దిస్ ఆల్సో ఓటింగ్ కూడా ఉంది. సో ఓటింగ్లో తక్కువ ఉన్న వాళ్ళే ఎలిమినేట్ అవుతారని. సో దిస్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. బట్ యు ఆర్ అఫీషియల్లీ డిక్లేర్డ్ యు ఆర్ లవర్ బాయ్. సో మెనీ గర్ల్స్ యు హ్యావ్, సో మెనీ గర్ల్స్ ఫ్యాన్స్ ఉన్నారు మీకు. అట్లా ఉన్నప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది జస్ట్ అన్ఫేర్ అని అనిపించింది. సో థ్యాంక్ యూ, యువర్ ఒపీనియన్. ఇట్ మీన్స్ అ లాట్. అంటే ఎవరైనా అది అన్ఫేర్ జడ్జ్మెంట్ అని చాలా మంది నాకు కామెంట్లోనైనా, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ డిఎమ్స్ అయినా, నాకు ఇంతవరకు చాలా రిక్వెస్ట్ వచ్చాయి. నేను ఇంకా చూడలేదు చాలా మందిది. అందులో వస్తూనే ఉన్నాయి యాక్చువల్లీ. బట్ అది చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఇంతమంది నా కోసం ఇలా మాట్లాడుతున్నారు. దే స్టాండింగ్ అప్ ఫర్ మీ. అండ్ నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ఇంత నన్ను అంటే వాళ్ళకి నా మీద అంత అభిమానం అన్నప్పుడు నాకు ఇట్ ఈస్ అ వెరీ ఓవర్వెల్మింగ్ ఫీలింగ్. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాడిని వాళ్ళలో ఒక్కడుగా స్వీకరించడమే ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్ ఫర్ మీ. సో బట్ యువర్ స్పాంటేనియస్ సింగర్ అని అంటాను నేను. ఎందుకంటే రష్మిక గారి కోసం పాడిన పాట అద్భుతం రాశారు కదా మీరు. తెలుగు రాదు, పుట్టింది పెరిగింది ఆస్ట్రేలియా, ఇండియా ఇక్కడే తెలుగు నేర్చుకున్న వాళ్ళు కూడా అంత స్పష్టంగా ఒక మనిషిని డిస్క్రైబ్ చేయగలిగేంత అసలు నిజంగా చాలా సూపర్. సో మీరు ఇప్పటివరకు అట్లా ఓన్ గా రాసుకున్న సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. సో బట్ తెలుగులో ఎప్పుడూ రాయలేదు. ఫస్ట్ ఎవర్ నేను రాసింది తెలుగులో రష్మిక. ఓకే, అంటే ఏ లాంగ్వేజ్ లో రాశారు? నేను తమిళ
తమిళ్లో ఒక పాట రాశాను ఇది కడల్ ఒకసారి అడవు అని. మా కోసం ఇది యాక్చువల్లీ ఇంకా రిలీజ్ అవ్వలేదు, సో చిన్న స్నీక్ పీక్ మీకు. లేదు మొత్తం కొంచెం ఒక 2-3 తప్పకుండా. என் வாழ்க்கையும் உன்னோடு பகிர்ந்து கொள்ள வேண்டும் என்று என் மனம் கோரியது. விண்மீன்கள் போலே நாம் இருவரும் மின்னுவோமே. உன்னோடுலவிரவுகளை கழித்து காண்கிறேன் தினமும் முழுமதி. விழிகளில் ஒளிரும் உனதுருவமே, விரல்களால் தீண்ட உனதனுமதி பெறுவேனே. ஓ సూపర్ సాంగ్.